హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పదవి శాశ్వతం కాదు, మాటే ముఖ్యం. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపను. మాట కోసం ఎంతవరకైనా నిలబడతానన్న పేరొస్తే చాలు. అప్పులు చేసింది వాళ్ళు, అబండాలు నాకు. కేసీఆర్ హయాంలో అన్ని శాఖల్లో బకాయిలు, అప్పులే. రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా? వర్షాలు తగ్గుతున్నాయి, సాగు విధానాలు మార్చుకోండి. రైతు భరోసా నిధులు విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో 2 ఎకరాల్లోపు 44.28 లక్షల మంది రైతు ఖాతాల్లో రూపాయలు 2,0482 కోట్లు జమ. 3 విడతల్లో 9,000 కోట్ల పంపిణీ. 73.32 లక్షల మంది రైతులకు ప్రయోజనం. ఆ ఇద్దరు దుష్ప్రచారాన్ని రైతులు తిప్పికొట్టాలి. హరీష్, కేటీఆర్లు కట్టుకథలు ఆపాలి. రైతుల కోసం నిబద్ధతతో పనిచేస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి. 30 నెలల్లో రైతులకు 30,000 కోట్ల ఎగవేత. రేవంత్ రెడ్డి, ఇది మీ ముదనష్టపు పాలన. బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసాకు బహిరంగ సభలు పెట్టి పిఆర్ స్టంట్ల. 4 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు ఎప్పటికీ క్షమించరు. అన్నదాతలు శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభలేంది? కేటీఆర్ మండిపాటు. రైతులకు ఎవరేం చేశారో తెలుసుకుందామా? అసెంబ్లీలో లేదా ఎక్కడైనా చర్చకు సిద్ధం. సీఎం రేవంత్కు హరీష్ సవాల్. సీఎం, డిప్యూటీ సీఎం లెక్కల్లో పొంతనేది? బడ్జెట్కు మించి ఖర్చు చేశామనడం అబద్ధం. బీఆర్ఎస్ డిప్యూటీ 4 లీడర్ ఫైర్. 30,000 కోట్ల భరోసా బాకీ ఎప్పుడిస్తారు? నిలదీసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులను వంచిస్తున్న కాంగ్రెస్ సర్కార్. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం. ట్రంప్కి షాక్. జన్మతః పౌరసత్వం ఓకే. ట్రంప్ నిర్ణయాన్ని తిప్పికొట్టిన సుప్రీంకోర్టు. 6-3 మెజార్టీతో తీర్పు. ప్రతి ఏడాది 25 లక్షల మందిపై ప్రభావం. ఇక్కడ పుట్టినోళ్ళంతా అమెరికన్ పౌరులేనని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు. 17 ఏళ్లు నిండితే చాలు ఓటరుగా నమోదు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఆపరేషన్ లోటస్. మోడీకి రిపోర్ట్. ప్రజల మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ. తెలంగాణపై ప్రత్యేక దృష్టి. జిల్లాల వారీగా బలాబలాలపై ఆరా. ముగిసిన 3 రోజుల నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు వేరువేరు వ్యూహాలు. బీజేపీ ఆదినాయకత్వం వ్యూహాత్మక అడుగులు. రూటు మార్చండి లేదంటే కష్టమే. తెలంగాణ బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ నితిన్ నబీన్ క్లాస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్రనేతలతో బీజేపీ చీఫ్ భేటీ.